ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపపు కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమందు యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపపు కలతల, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పివి కృష్ణారావు, శ్రీమతి కరుణమ్మ. పివి కృష్ణారావు 75వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పి సత్యం, శాంతి, వి గౌరీ, శంకర్, జ్యోతి, ఆర్ వెంకట్, సంగీత, వై కుమార్, సుజిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పసల ప్రకాశ్రావు, శ్రీమతి సుశీల. పుట్టినరోజు జరుపుకుంటున్న జి ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. జి ప్రవీణ్, రోజా, ఎం జోసఫ్ వాణి చేసే జాబ్లో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, ప్రణయ్, ప్రత్యూష, జశ్వంతులకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.
శ్రీమతి మరియు శ్రీ అంతోనీ ఫిలిప్స్, శ్రీమతి మరియు శ్రీ జీటీ ఫిలిప్స్, సువరత్ ఫిలిప్స్, శ్రీ జేఎం అలెగ్జాండర్ మరియు శ్రీమతి కుమారి రోసి, శ్రీమతి రాచెల్ వెరోనికా, శ్రీ హెర్నీ జోసెఫ్, డోరిన్ ఎడ్విన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫిలిప్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మహరెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మీ త్రాసనం హన్మకొండ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పునర్వికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మనోజ్, వినీల, వినీసా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ల చెరువు విచారణ కీర్తిశేషులు ఏరువ బల్తారెడ్డి వెరోనికమ్మగార్ల 50వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ మారంరెడ్డి సుందర్ రెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ సామాన్య కాలములో 16వ ఆదివారంలో ప్రవేశిస్తుంది. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే దేవుని పేర ఎవరు వచ్చినా మనము వారిని ఆదరించాలి. దేవుని పేరిట ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వరూపములో ఉన్నారు అని గమనించి వారికి సేవలు చేయాలి. పరుల సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు దైవ సేవగా మారుతుంది అన్నటువంటి విషయాల్ని మనకు నేర్పుతున్నారు. ముఖ్యంగా ఈనాటి దివ్యగ్రంథ పఠనంలో శుభవార్తలో మార్తా మరియమ్మలు ఏ విధంగా క్రీస్తు ప్రభువుని పరవశానికి గురి చేశారు, వారింటికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువును ఏ విధంగా ఆదరించి సత్ఫలితాలను పొందారో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా అబ్రహాము, సారా కూడా వారికి తోచినటువంటి మేరలో వారు ఒకరు వచ్చి అడగకపోయినా వీరే స్వయముగా ముందుకు వెళ్ళి వారికి అతిథి మర్యాదలు చేయడం ద్వారా సంతాన ప్రాప్తిని పొందారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము చేస్తున్నటువంటి ఏ చిన్నపాటి పని అయినా మంచి మనసుతో అవి చేసినప్పుడు మనకు ఆశీర్వాదములుగా మారుతున్నవి అని గమనించమని ఈనాటి పఠనాలు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. అయితే దైనందినటువంటి జీవితంలో ఇలా జీవించడము చాలా కష్టతరముగా ఉంటుంది. ఎన్నో షరతులు ఉంటాయి, లేకుంటే ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఒక వ్యక్తిని మన ఇంటిలోనికి పిలుస్తున్నామంటే, లేకుంటే లేనిపోయినటువంటి ఆలోచనలు కూడా అప్పుడప్పుడు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ అవి చేసినప్పుడే నీవు నావాడవు అవుతున్నావు అనేది దేవుని యొక్క వాదన. కావున ఈ క్షణములో దేవుని యొక్క పవిత్రమైనటువంటి బలిపూజలో పాల్గొనుచు ఉండగా మనము అతిథికి లేకుంటే అతిథి మర్యాదలు సత్కారములు చేయనటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకై ఉన్న పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మేము వేడుచున్నాము. మీ దయనేలలో కోరెదము. మేము వేడుచున్నాము. మీ దయనేలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా.
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు ఈ సేవకుని దాటిపోవద్దు. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్షవనమున దేవుడు అబ్రహాముకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరుగెత్తుకుపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు. ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుట పడునట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో మీ సేవకుని వద్దకు రానే వచ్చితిరి కదా అనెను. అందువలన వారు, నీవు చెప్పినట్టే చేయము అనిరి. అబ్రహాము గబగబా గుడారములో ఉన్న సారా వద్దకు వెళ్ళాను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. తరువాత అబ్రహాము ఆలమందకు పరుగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చాను. వాడు దానిని వండి భోజనము సిద్ధము చేశాను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తాను అక్కడనే చెట్టు కింద నిలుచుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పాను. అంతటా వారిలో ఒకడు, నేను రాబోవు ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పాను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచి ఉన్న సారా ఈ మాటలు వినెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ధర్మమును పాటించువాడు ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమును వసింపగలడు. ప్రభుని మందిరమును వసింపగలడు. నిందారహిముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు,
ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు. అందరూ ధర్మమును పాటించువాడు ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమును వసింపగలడు. ప్రభుని మందిరమును వసింపగలడు. దేవుడు తిరస్కరించిన వారిని అనాదరము చేయువాడు, దైవ భక్తులను గౌరవించువాడు, నష్టము వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునివాడు. అందరూ ధర్మమును పాటించువాడు ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమును వసింపగలడు. ప్రభుని మందిరమున వసింపగలడు. అప్పిచ్చి వడ్డీ తీసుకొననివాడు, లంచము పుచ్చుకొననివాడు, నిర్దోషులకు అన్యాయము చేయనివాడు, ఇట్టివానికి హాని జరగదు. అందరూ ధర్మమును పాటించువాడు ధర్మమును పాటించువాడు ప్రభుని మందిరమును వసింపగలడు. ప్రభుని మందిరమున వసింపగలడు. గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచిన సందేశమును ఇప్పుడు తన పవిత్రులకు తెలియజేశాడు. రెండవ పట్నము పునీత పౌలు కొలస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 24 నుండి 28వ వచనముల వరకు. సహోదరులారా, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన స్త్రీసభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే స్త్రీసభకు సేవకుడునిగా చేయబడితిని. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమిది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేశాడు. ఏలైనా అన్యజనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమైశ్వర్యమును ఇట్టదని తన ప్రజలందరూ తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమలలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించెదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణితి నొందిన వానినిగా దేవుని సమక్షములోనూ తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించెదము. ఇది ప్రభు వాక్కు. సర్వేశనికి వందనములు. ఓ దేవా రాజాదిరాజా, పరలోకమేలేటి దేవా. ఓ దేవా రాజాదిరాజా, పరలోకమేలేటి దేవా. మమ్మేలగా మా తోడుగా, మమ్మేలగా మా తోడుగా, సదా మమ్ము నడిపింపుమా, సదా మమ్ము నడిపించుమా. ఓ దేవా రాజాదిరాజా, పరలోకమేలేటి దేవా. సమత మమత నీ బోధలు, ప్రేమ శాంతి నీ బాటలో. సమత మమత నీ బోధలు, ప్రేమ శాంతి నీ బాటలో. మనుజాలి సేవలోనే మనసారా సాగుదాము. మనుజాలి సేవలోనే
మనసారా సాగుదాము బంగారు శుభవేళలో మే పొంగాము నీ ప్రేమలో బంగారు శుభవేళలో మే పొంగాము నీ ప్రేమలో ప్రేమలో సేవలో హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. యేసు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభూ, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురతపడుచు ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాటి దివ్యగ్రంథ పఠనములన్నీ కూడా మనకు ప్రత్యేకమైనటువంటి విషయాన్ని, ఒక గౌరవప్రదమైనటువంటి విలువను నేర్పుతున్నవి. అదే అతిథి దేవోభవ, లేకుంటే అతిథులను మనము గౌరవించాలి. అతిథి సత్కార్యం అన్నటువంటిది మనకందరికీ కూడా బాగా తెలుసు. భారతదేశ సంస్కృతిలో, భారతదేశ సంప్రదాయాలలో అతిథి సంస్కారము లేకుంటే సత్కార్యం అన్నటువంటిది చాలా గొప్పైనటువంటి స్థితిలో మనం చూస్తున్నాము. దానిని అనుభవపూర్వకంగా ఇతరులకు అందించడానికి కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే భారత సంస్కృతి మాత్రమే కాకుండా, భారత సంప్రదాయం మాత్రమే కాకుండా క్రైస్తవ సంప్రదాయంలో అతిథి మర్యాదలు లేకుంటే అతిథి సత్కార్యం అన్నటువంటిది కూడా చాలా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నది అని ఈనాటి పఠనములు మనకు తెలియజేస్తూనే, మనము కూడా ఇతరుల పట్ల అతిథి భావముతో, దేవుడు మన ఇంటి వైపుగా వస్తున్నాడు అన్నటువంటి భావముతో వారిని ఆదరించాలి, వారికి కావలసిన ప్రతిదానిని కూడా సమకూర్చాలి అన్నటువంటి విషయాల్ని ఈనాటి పఠనం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అందులోకి హాస్పిటాలిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ క్రిస్టియానిటీ అని చెప్తారు. అంటే క్రైస్తవత్వానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప లక్షణాలలో అతిథి మర్యాద లేకుంటే అతిథి సత్కార్యం అనేటువంటి దానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అని మనం గమనిస్తున్నాం. గత వారము కూడా మనము మంచి సమరీయుడు కథలో నా పొరుగువాడు ఎవడు అని అడిగినందులకు యేసు ప్రభు ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి దారిగుండా పడిపోయినప్పుడు అతనికి సేవ చేసినటువంటి ఆ సమరీయుడే నిజమైనటువంటి పొరుగువాడు అని తెలియజేస్తున్నారు. ఆ కోవలోనే ఈ వారము కూడా మన పొరుగువారు ఎవరు, మన అతిథులు ఎవరు, మనము ఎవరికి సేవలు చేస్తే దేవాతి దేవునికి మనము సేవలు చేసినటువంటి ఆ గొప్ప స్థానము వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. గత వారము పొరుగువారి సేవలో మనము తరించాలి అని తెలుసుకున్నాం. ఈ వారము దైవమునే మనము వ్యక్తిగతంగా స్వీయంగా తరించడం ఎలా నేర్పుతూ ఉన్నది. మార్తమ్మ మరియమ్మ వారి యొక్క కుటుంబ జీవితం, వారి కుటుంబ నేపథ్యము నుండి వారు దైవ సేవ ఎలా చేయగలిగారు, దైవ సేవలో ఎలా నిమగ్నమై ఉన్నారు,
మార్తమ్మ క్రీస్తు ప్రభువు కోసం అనేకమైనటువంటి పనులను చేస్తూ అనేకమైనటువంటి విషయాల ద్వారా శారీరకమైనటువంటి తృప్తిని యేసు ప్రభువుకు కలిగించాలని ఆమె అనేకమైనటువంటి భోజన సదుపాయము అన్నపానీయములను తయారు చేస్తూ ఉన్నది. అంటే దేవునిలో ఆమె ఎలా పెరగాలి, దేవుని ఎలా సంతృప్తికి గురి చేయాలన్నటువంటి విషయంపై ఆమె ఎంతో ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా వారి సహోదరి అయినటువంటి మరియమ్మ కూడా ఇదిగో దేవుని యొక్క నామస్మరణలో ఆయన పాదాల చెంత ఉంటూ ఆయన చెబుతున్నటువంటి మాటల్ని వింటూ ఉన్నది. అంటే గత వారము మానవ సేవను గురించి తెలుసుకున్నాం, పొరుగువారి సేవ. ఈ వారము దైవ సేవను స్వయముగా ఎలా చేయాలో మనము తెలుసుకోబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఆతిథ్యములో లేకుంటే ప్రతి అతిథి మర్యాదలో సత్కార్యములలో 3 విషయాలు దాగి ఉంటవి. అవి ఏమిటంటే, మొట్టమొదటిగా అవైలబిలిటీ, అంటే ఒక వ్యక్తికి లేకుంటే ఒక అతిథికి మనము అందుబాటులో ఉండటం. 3 విషయాల్లో ప్రప్రథమమైనటువంటిది అవైలబిలిటీ. అంటే వారు వస్తున్నారు కాబట్టి మనము తప్పించుకొని పోవడం కాదు. నేటి పరిస్థితులు చూస్తే మన కుటుంబాలకి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారా బాబు అన్నటువంటి ఆలోచన కలుగుతూనే ఉన్నది. బహుశా మనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వస్తే ఒక 10 రోజులు పోరు, లేకుంటే నానా విషయాలు లేకుంటే నానా రకాలైనటువంటి వంటలను అన్నపానీయములను వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళ ఇంటి దగ్గర గతకడానికే లేదు, కానీ వీడికి వచ్చి మాత్రము చాలా డిమాండ్స్ ఉంటవి. ఎందుకు వస్తున్నారా అన్నటువంటి ఆ చిన్నపాటి ఆ భీతి లేకుంటే భయం అన్నటువంటిది ఉంటుంది. కానీ అతిథి సత్కార్యములో ప్రప్రథమమైనటువంటి మంచి లక్షణం ఏమిటంటే అవైలబిలిటీ. అంటే నీవు అందుబాటులో ఉండాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ. ఈరోజు మార్తా మరియమ్మ ఇద్దరు కూడా యేసు ప్రభు కోసము అందుబాటులో ఉన్నారు, పిలిచారు. మరి వాళ్ళిద్దరూ కూడా అటు ఇటుగా కాకుండా ఆయనతోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో అతిథిని మనం స్వీకరిస్తున్నాం, అతిథిని మనము ఆహ్వానిస్తున్నాం, లేకుంటే ఒక బంధువుని మన చుట్టాల వారిని ఇంటికి పిలుస్తున్నామంటే మనం అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. వారు వెళ్ళిందాకా భర్త రాడు, లేకుంటే వాళ్ళు ఉంటే నేను రాను. ఇలాంటి షరతులతో ఈ అతిథి మర్యాద అన్నటువంటిది ఎక్కడికి కూడా చేరదు. రెండవ లక్షణం ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విల్లింగ్నెస్ టు లిసన్, వినటంలో తరించిపోవడం. వచ్చినటువంటి వాని యొక్క బాధ ఏమిటి, ఆ చుట్టము కానీ బంధువు కానీ అతిథి కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనము సమయము ఇవ్వాలి. ఇక్కడ కేవలం పిలిచినటువంటి వ్యక్తి మాత్రమే సమయం ఇవ్వడం కాదు, పిలువబడినటువంటి వ్యక్తి కూడా, ఇరువురు కూడా దే హ్యావ్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సమయం ఇవ్వాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ కుటుంబ దర్శనాలు, మళ్ళీ మళ్ళీ ఈ చిరకాల దర్శనాలు, చిరకాలంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడు విల్లింగ్నెస్ టు లిసన్, వినడానికి ప్రయత్నం చేయడం. నేటి సమాజమును కుటుంబ పరిస్థితులను గమనించినట్లయితే ఏ కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్ కల్చర్ అనేటువంటిది వచ్చింది. ఒకే ఇంట్లోనే అందరూ ఉంటారు, ఒకే ఇంట్లోనే అందరూ ఉంటారు. కానీ వారి సమయాన్ని గమనిస్తే ఒక ఇంట్లో అమ్మ ఉంటుంది, మరొక రూములో నాన్న ఉంటాడు, కొడుకు ఏమో బయట ఉంటాడు, కూతురేమో ఇంటి మేడ పైన ఉంటుంది. ఎప్పుడు కూడా కలవరు. వచ్చినటువంటి అతి ఎవరిని కలవాలి, ఎవరికి తనలో ఉన్నటువంటి ఈ బాధను బాగోగులను తెలియజేసుకోవాలి. కాబట్టి మనము ఒకరికి ఒకరము సమయం ఇస్తూ వినడానికి ప్రయత్నం చేయాలి, విల్లింగ్నెస్ టు లిసన్. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లెర్నింగ్ అబౌట్ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద గెస్ట్. వచ్చినటువంటి వారి యొక్క విశేషాలను మనం తెలుసుకోగలగాలి, తెలుసుకొని చేతనైనటువంటి సాయము అందించాలి. ఇది ప్రతిసారి జరుగుతుంది కదా అన్నటువంటి భావనలోకి దయచేసి ఆ భావనలోకి మీరు వెళ్ళవద్దు. ప్రతిసారి చేయాల్సింది చేయలేదు కాబట్టే ఈనాడు ఈ పట్టణాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఒక క్రైస్తవత్వానికి ఈ అతిథి సత్కార్యం అన్నటువంటిది ఒక గొప్ప లక్షణముగా, హాస్పిటాలిటీ ఒక గొప్ప లక్షణముగా ఉన్నదంటే అది పాటించినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ క్రైస్తవత్వపు లక్షణాలు ఇతరులకి చేరుతూ ఉన్నాయి. ఒక అంటువ్యాధిలాగా అవి ఇతరులకి చేరి వాళ్ళను సైతం కూడా మార్చి క్రైస్తవత్వం వైపుగా పయనమయ్యేటట్లుగా చేస్తున్నాయి. మాటలకైతే చాలా ఉన్నాయి కానీ క్రియలు లేవు అని మనము గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభువు ఒక అతిథిగా
మార్తా మరియమ్మ వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయాలే జరిగాయి. ఎంతగానంటే యేసు ప్రభు అక్కడ వారికి అందుబాటులో ఉన్నారు, వీరు అందుబాటులో ఉన్నారు. మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఆమె చెప్పేది యేసు ప్రభు వింటున్నాడు, యేసు ప్రభు చెప్పేటువంటి విషయాలు వీళ్ళు వింటున్నారు. మూడవదిగా, ఒకరికి ఒకరి మధ్య కైండ్ ఆఫ్ నాలెడ్జ్, లెర్నింగ్ అనేటువంటిది జరిగింది. అంటే ఆయన ఎవరు, ఆయనలో ఉన్నటువంటి మహత్వం ఏమిటి, లేకుంటే మన ఇంట్లో ఏమిటి, మన ఇంటి బాగోగులు ఏమిటి అని ఆయన తెలుసుకున్నారు. చివరికి దేవుని యొక్క ఫలాలని, దైవ ఫలాన్ని ఆ కుటుంబం వారు పొందగలిగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందులోకే హాస్పిటాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. అతిథి మర్యాదలు చేస్తున్నాం, సత్కార్యములు చేస్తున్నామంటే దేవునితో సంబంధం పెట్టుకుంటున్నామని. మొదటి పట్టణంలో ఎంత గొప్పగా ఉన్నది చూడండి. అబ్రహాము, ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 10 వచనాలను గమనించినట్లయితే, అబ్రహాము దూరముగా వస్తున్నటువంటి బాటసాలను గమనించి, ఇదిగో ముందుగానే సారాకు చెప్పి వారిని పిలుస్తాను, వారికి అన్నపానములు, భోజన వసతులను మనం ఏర్పాటు చేద్దాం. అతిథిలో దేవుణ్ణి వారు చూడగలిగారు. చూడగలగడంతోనే వచ్చినటువంటి వారు దేవుని చేత పంపబడినటువంటి దూతలను గమనించి దైవ ఫలాన్ని వారు పొందారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే అంత సేవలు చేశారు కాబట్టే అంత దైవీకమైనటువంటి ఫలాలను కుమారుని ద్వారా, సంతాన భాగ్యము ద్వారా అబ్రహాము, సారా పొందారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నీ విన్న తర్వాత మార్తా, మరియమ్మ, మరి ముఖ్యంగా అబ్రహాము, సారా వీరి యొక్క జీవితం నుండి మనకు దేవుడు మరో 2 మార్గాలను చూపిస్తున్నాడు. దేవునిలో తరించడము ఎలా, దైవికమైనటువంటి అనుభవాన్ని పొందడము ఎలా, దేవుణ్ణి ప్రసన్నులం, పరవశానికి గురి చేయడము ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుండే 2 మార్గాలని మన ముందు ఉంచుతున్నాడు. అవేమిటంటే మరియమ్మ గారి పాత్ర, 2వ మార్గము, లేకుంటే మార్తమ్మ గారి మరో మార్గము. ఈ 2 మార్గాలు. మరియమ్మ గారు మనకు ఒక సంకేతకంగా, అంటే కాంటంప్లేటివ్ లైఫ్, అంటే దైవీకముగా ఉండడం, ధ్యానములో ఉండడం, మౌనముగా ఉండడము ద్వారా దేవుణ్ణి మనం ప్రసన్నులను చేయవచ్చు. మరియమ్మ గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఆమె యేసు ప్రభు పాదాల చెంత ఉంటూ ఆయన చెబుతున్నటువంటి మాటలను వింటూనే ఉన్నది. అంతకు మించి ఆమె ఏమీ చేయలేదు. అది కైండ్ ఆఫ్ కాంటంప్లేటివ్ లైఫ్. అలా దేవుణ్ణి, ఆయన చెబుతున్నటువంటి మాటలను పౌలు గారు అంటారు, వినుట వలన విశ్వాసం అధికమవుతూ ఉంది. వినుట వలన విశ్వాసం అధికం అవడమే కాదు, దైవ దర్శనం కూడా కలుగుతూ ఉంది. అది ఓలాంటి మార్గం, క్రీస్తు ప్రభువులో మనం అనుభవం పొందడానికి ఒక మార్గం. 2వ మార్గము మార్తమ్మ గారి మార్గము, యాక్షన్. కాంటంప్లేటివ్కి వ్యతిరేకముగా యాక్టివ్ లైఫ్ అని చెబుతారు. అంటే జీవితంలో క్రీస్తుని కనుగొనడం. మొదటి మార్గము ధ్యానములో క్రీస్తుని కనుగొనడం, 2వది క్రియలలో మరియు జీవితంలో యేసు ప్రభువుని కనుగొనడం అనేటువంటి ఈ మార్గాలను ఇచ్చారు. అయితే మనకి కూడా ఇక్కడ ఒక సందేహం కూడా కలుగుతుంది. ఏది మంచి మార్గము, కాంటంప్లేటివ్ లైఫా, యాక్టివ్ లైఫా? అంటే ధ్యానము ద్వారా దేవునిలో మమేకం అవ్వడమా, లేకుంటే జీవన క్రియల ద్వారా దేవునిలో సంగమం అవ్వడమా? ఏది మంచి మార్గము అన్నటువంటి ఆలోచన వస్తుంది. అందులోకే పునీత అగస్టిన్ గారు చెప్తున్నారు, దే బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, దే డోంట్ హార్మ్. అవి వ్యతిరేకము కాదు. ధ్యానములో క్రీస్తుని కనుగొనడం, జీవన క్రియలలో క్రీస్తు ప్రభుని వెతకడం అన్నటువంటివి 2 కూడా సరి సమానమైనవే. 2 కూడా మంచి మార్గములే. అవి కాంప్లిమెంట్ చేసుకుంటే తప్ప ఒకరికి వ్యతిరేకంగా వెళ్ళవు అని పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు. మరి ఈనాటి మొదటి పట్టణం నేపథ్యాన్ని కూడా గమనించినట్లయితే మార్తమ్మ మరియమ్మ ఏ విధంగా కనిపిస్తున్నారో, అబ్రహాము, సారా. ఇక్కడ అబ్రహాము పిలిచింది నేను చూడకపోయి ఉన్నట్లయితే వాళ్ళు వచ్చేటువంటి వారు కాదు కదా అనడానికి ఆస్కారం లేదు. నువ్వు పిలిస్తేనే సరిపోతుందా? ఇంటిలో ఇక్కడ పిండి వంటలు లేకుంటే ఆ రొట్టెలను చేసేది నేను కదా అని భార్య అయినటువంటి సారా చెప్పుకుంటూ నేను గొప్ప అనుకుంటే సరిపోదు. 2 మార్గాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. పిలిచిన వాడికి గొప్ప అనడము, లేకుంటే కష్టపడినటువంటి వాడు గొప్ప అనడం, మార్తమ్మ గొప్ప అనడం, లేకుంటే మరియమ్మ గారు గొప్ప అనడం, అబ్రహాము గొప్ప అనడం, లేకుంటే సారా గొప్ప అనడం,
లేకుంటే ఆడవాళ్ళు గొప్ప అనడం, మగవాళ్ళు గొప్ప అనడం, లేకుంటే ఆ భాష గొప్పది, ఈ భాష గొప్పది, ఆ ప్రాంతీయం, ఈ ప్రాంతీయం, ఇవి కాదు. యేసు ప్రభు అంత గొప్ప విషయాన్ని మనకు ఈ కుటుంబ నేపథ్యం నుండి, సంఘ జీవితం నుండి ఈ విషయాలని నేర్పుతూ ఉన్నాడు. సేవ గొప్ప లేకుంటే ధ్యానం గొప్ప, ఏమి చెప్తాం? రెండూ కూడా ముఖ్యమే. ఏ మార్గంలో నీవు పయనించినా అది దేవునికి ఇష్టమే. కానీ ఎన్నుకున్నటువంటి మార్గంలో నీవు విశ్వసనీయంగా ఉండగలుగుతూ ఉన్నావా? ఎన్నుకున్నటువంటి మార్గంలో యేసు ప్రభువును ధ్యేయముగా ఉంచుకొని నీవు ముందుకు సాగగలుగుతున్నావా? కొరింథీయులకు రాబోయినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయంలో పౌలు గారు చెబుతున్నాడు, ఈ శరీరములో అనేకమైనటువంటి అవయవములు ఉన్నవి. ప్రతి అవయవము కూడా ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ శిరస్సు అయినటువంటి క్రీస్తుకి సాయం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో అనేకమైనటువంటి శక్తులను, ద పవర్స్, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆత్మీయమైనటువంటి ఫలాలను, అనుగ్రహాలను దేవుడు అన్నీ కూడా అందరికీ ఇవ్వడు. కొంతమందికి ప్రార్థించేటువంటి శక్తి, మరికొంతమందికి స్వస్థత చేసే శక్తి, ఇంకొంతమందికి బోధించేటువంటి శక్తి, మరికొంతమందికి మౌనం ద్వారా దేవుని పరవశంకు గురి చేసేటువంటి శక్తి, అనేకమైనటువంటి ఆ గిఫ్ట్స్ని, ఆ బహుమతుల్ని దేవుడు అందజేస్తున్నాడు. ఇక్కడ హెచ్చు తగ్గులు, తక్కువ ఎక్కువ అన్నటువంటివి విషయాలు లేనే లేదు అని పౌలు గారు కూడా సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే ఈనాటి 2వ పట్టణంలో కూడా చాలా గొప్ప మాటలు పౌలు గారు ఏమంటున్నాడంటే, కొలసీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 24 నుండి 28 వచనాలలో, ఒకవేళ క్రీస్తు శ్రమలలో ఏదైనా మిగిలిపోయి ఉన్నట్లయితే నేను ఆ శ్రమలను పడడానికి, ఆ శ్రమలను అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాను. శిరస్సు అయినటువంటి క్రీస్తు నేను ఆరాధిస్తున్నప్పుడు ఒక శరీర భాగముగా, ఒక శరీరములో భాగము, మరి అవయవముగా నేను ఆ శిరస్సుకి నేను అందిస్తాను, కావలసినటువంటి దాన్ని నేను అందిస్తాను. క్రీస్తు ప్రభు శ్రమల ద్వారా ఈ లోకాల రక్షణ కళ్యాణాన్ని జరిపాడు. మిగిలిపోయి ఉంటే నేను చేస్తానని ఆయన ముందుకు వస్తున్నాడు. ఇది కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, నాట్ హార్మింగ్ ఎనీవన్. అంటే ఒకరు గొప్ప అన్నటువంటి విషయము ఇక్కడ లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే యేసు ప్రభువే స్వయంగా మార్తమ్మతో చెబుతున్నాడు, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది. మీరేమో 2 మార్గాలు సరి సమానమే, రెండింటిలో యేసునే ధ్యేయం కలిగి వెళ్ళాలి అని అంటున్నారు. కానీ యేసు ప్రభువే స్వయంగా మరియమ్మ ఎన్నుకొన్నది ఉత్తమమైనది, అది ఆమె నుండి తీసివేయబడదు అని యేసు ప్రభువే చెబుతున్నాడు కదా. మరి ఎలా అని సందేహము బహుశా మీకు కలుగుతూ ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రభువు ఏం చెబుతున్నాడంటే, మరియమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆమె ఆలోచన మరియు ఆమె తలంపు అన్నటువంటిది గొప్పది. షీ హ్యాస్ డిసైడెడ్ టు లవ్ ద లార్డ్ ఇన్ దిస్ వే. ఈ రకంగా ఆయన పాదాల చెంత ఉండడం, ఆయన చెబుతున్నటువంటి మాటలను వినడం ద్వారా ఆమె అలా జీవించాలని నిర్ణయం చేసుకున్నది. అది తప్పు అని చెప్పడానికి లేదు, ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకున్నది. మరి మార్తమ్మ చేస్తున్నది సతమతమవుతున్నావు అని అన్నాడు కదా. అంటే బహుశా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మార్తా మరియమ్మ లాజరు వారి జీవితంలో జరిగినటువంటి ఒక ఉదంతము మాత్రమే. ప్రతిసారి కూడా యేసు ప్రభు యెరూషలేము వెళ్ళేటువంటి మార్గంలో బెతానియా ముందు వస్తుంది. వీళ్ళు ముగ్గురు కూడా బెతానియా అన్నటువంటి గ్రామానికి చెందినటువంటి వారు. ఆ బెతానియా అన్నటువంటి గ్రామంలో శిష్యులు, అపోస్తులు, యేసు ప్రభు అక్కడ విడిది చేసేటువంటి వారు. సో గతంలో అనేకమైనటువంటి మార్లు ఏమి మాటలు కూడా చెప్పకపోయి ఉండవచ్చు, చెప్పి ఉండవచ్చు. కానీ ఈరోజు మరియమ్మ ఎన్నుకున్నటువంటి దాన్ని ఉత్తమమైనది అని చెబుతున్నాడు. అంతే తప్ప మార్తమ్మను తక్కువగా చూసినట్లుగా, లేకుంటే మార్తమ్మ చేసినటువంటి ఇప్పటి వరకు ఆయన ఆరగించకుండా ఉన్నట్లుగా ఇక్కడ కనిపించడం లేదు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో, మరి ముఖ్యముగా కుటుంబ జీవితాలలో నేర్చుకోవాలి. మరి మార్తమ్మ అంటుంది, నా సహోదరి పనులన్నీ కూడా నా పైన వదిలేసి అక్కడ మీ దగ్గర ఉన్నది, నేను ఒక్కదాన్నే సతమతమవుతున్నాను అన్నటువంటి పోల్చుకోవడాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. పోల్చుకోవడం అన్నటువంటిది మంచిదైనప్పటికీ కూడా కొన్ని మార్లు కుటుంబ వ్యవహారాలలో అది అస్సలు పనికిరాదు. అది అవలక్షణమవుతుంది, కానీ మంచి లక్షణం ఎప్పటికీ కూడా కాదు.
పోల్చుకోవడము ఎలాగంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, నేను ఇంత చేస్తున్నాను, వారు ఇంత చేస్తున్నారు, మా నాన్న మా అమ్మ లేకుంటే అన్నదమ్ములు, పెద్దవాడు ఇంత చిన్నవాడు ఇంత, ఇలా అన్నటువంటి కుటుంబ నేపథ్యంలో సెట్ కావు, అవి మంచిగా ఉండవు. అలా ఉండకూడదని ఈనాటి పట్టణము మనకు తెలియజేస్తున్నాయి. సంపాదించేటువంటి వాడును నేను, నువ్వు ఖర్చు పెట్టేటువంటి దానివే అని అంటే ఎట్లా కుదురుతుంది? ఈరోజు ఒక సగటు మహిళని మనం ఎలా చూస్తున్నాం? ఓ తల్లిని, ఒక ఉదాహరణకి తల్లిని చూసుకుందాం. తండ్రి సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు, కానీ ఇంటిని నడిపించేటువంటి రాణి ఆ మహిళ లేకుండే నువ్వు సంపాదించినంత మాత్రాన ఇక్కడ భోజనాలు అయిపోతాయా? బియ్యం తెచ్చిస్తావు, బియ్యంగానే తినలేం. ఆ బియ్యము ఉడకాలి, అది అన్నముగా మారాలి, అప్పుడే పౌష్టికమైనటువంటి ఆహారాన్ని పొందుతాం. ఉదయం లేచినప్పటి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే ఈమె ఉదయాన్నే లేయాలి, ఉదయాన్నే తెల్లవారక ముందే లేయాలి, అన్నీ చేయాలి. మొట్టమొదట లేచేది ఏమే, చివరిగా నిద్రపోయేది కూడా తల్లి లేకుంటే మహిళ. కాబట్టి ఇక్కడ సంపాదిస్తున్నావని ఏదో గొప్పగా ఉండడం, లేకుంటే ఇంటి పన్ను మాత్రమే చేస్తున్నావని తక్కువగా చూడడం అన్నటువంటిది జరగకూడదు. లేక నాకు ఉద్యోగం ఉంది, నేను సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నటువంటి ఆలోచనతో ఇంటి బాధ్యతను విస్మరించకూడదు. అందరూ కూడా కలిసి చేస్తేనే అది వసుదైకమైనటువంటి కుటుంబము అవుతుందని మనమంతా కూడా గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యమును గమనించుకొని మన దివంగత ఫ్రాన్సిస్ పోప్ గారు సినడాలిటీ, కాల్ టు సినడాలిటీ అన్నటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. ఈ సినడాలిటీ అంటే ఏమిటి? ముఖ్యంగా 3 విషయాలు: కమ్యూనియన్, పార్టిసిపేషన్ అండ్ మిషన్. శ్రీసభ అన్నటువంటిది ఇదిగో కేవలం బిషప్ గారు, గురువులు, కన్యాస్త్రీలు, అటు తర్వాతనే గృహస్థ క్రైస్తవులు అన్నటువంటి ఆలోచనతో తారతమ్యములు కనపడుతున్నవి. కానీ శ్రీసభ అన్నటువంటిది ఒక కుటుంబం. ఈ కుటుంబము ఎప్పుడైతే కలిసి ఉంటుందో అది మంచిగా సాగుతుంది, ఇతరులకి ఒక సమాతృకమైనటువంటి కుటుంబంగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూనే ఆయన ఏమంటున్నాడంటే, కలిసి నడిచేటువంటి శ్రీసభ, కమ్యూనియన్, పార్టిసిపేషన్ అండ్ మిషన్. మన ఇద్దరం కలుస్తున్నాం, మన ఇద్దరము కలిసి నడుస్తున్నాం, ఐక్యముగా ఉంటున్నామంటే ఎవరి కోసం? యేసు ప్రభు అన్నటువంటి ఆ వ్యక్తి కోసం, యేసు ప్రభు నెలకొల్పినటువంటి ఆ పవిత్రమైనటువంటి పరిచర్య కోసం, సువార్త కోసం మనం ఏకమవుతున్నాం, ఐక్యమవుతూ ఉన్నాము, కలిసి నడుస్తూ ఉన్నాము, శ్రీసభ కోసము పాట్లు పడుతున్నాం. కాబట్టి మనలో ఈ సినడాలిటీ అన్నటువంటి తత్వము రావాలి అని పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని ఏకం చేసుకొని ప్రభు అందిస్తేటువంటి ఆ వాక్కు యొక్క తాత్పర్యం, సారాంశం ఏమిటంటే, యేసు ప్రభులో ఆతిథ్యమును మనము అందించాలి. యేసు ప్రభు నామమున ప్రతి ఒక్కరికి, పొరుగువాడికి, తెలిసిన వారికి, తెలియని వారికి సేవలు చేయాలి. ఆ సేవలో నీవు సంతోషాన్ని వెతుకుతూ క్రీస్తు ప్రభువుకి నేను చేస్తున్నాను, క్రీస్తు ప్రభువులో నేను ఇవన్నీ చూస్తున్నాను కాబట్టే నేను చేస్తున్నాను అన్నటువంటి భావముతో ప్రతి దానిని కొనసాగించాలి అని ఈనాటి పట్టణములు మనకు బోధిస్తున్నాయి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మన కుటుంబాలని దేవునికి సమర్పణ చేద్దాం, కుటుంబ జీవితాలని సమర్పణ చేద్దాం. సంపాదించేటువంటి వాడు, సంపాదన లేనటువంటి వాడు, లేకుంటే ఇంటిలోనే ఉన్నటువంటి ఆమె ఏమీ రానటువంటిది, లేకుంటే కుటుంబము అన్నటువంటిది ఆమె వల్ల ఏమవుతుంది అనేటువంటి తారతమ్యమైనటువంటి భావాలతో కాకుండా అందరూ దేవుని దృష్టిలో సమానమే. పిలిచినవాడు మరియు పిలిపించబడినవాడు, స్వీకరిస్తున్నటువంటి వాడు, ఆతిథ్యమును అందిస్తున్నటువంటి వారు, సంపాదించేటువంటి వాడు, ఇంటి బాధ్యతను నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా సమానమే అన్నటువంటి భావమును మనకు కలిగించమని, కుటుంబంలో ఎప్పుడైతే ఈ భావం కలుగుతుందో శ్రీసభలో కూడా ఇది అత్యధికము కాబోతుంది. కావున ఈ పవిత్రమైనటువంటి ఆలోచనలు మనకు ఎక్కువగా కలిగించమని ఆ దేవాతి దేవుణ్ణి ఈ దివ్యబలి పూజలో మనసారా వేడుకొందాం. అందరము లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతనికి ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను.
ఇతడు పవిత్రాత్మ గల గర్భమై కన్యమర్యం నుండి పుట్టెను. పోన్స్ పిలాతును అధికారముగా లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధుల్లో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని పక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వారులగును చనిపోయిన వారులగును తీర్పు చేయటం వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవన విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర దయామయులైన తండ్రి, ఈ ఆదివార దివ్య బలి పూజలో పాల్గొనుతూ ఉండగా మమ్మల్ని పవిత్రపరుస్తున్నటువంటి శ్రీ సభను ఆశీర్వదించండి. ముఖ్యముగా నూతన జగద్గురువులు లియో పోపు గారిని కరుణతో చూడమని అడుగుతున్నాం. పీఠాధిపతులను గురువులను మీ ప్రేమతో కరుణించమని బ్రతిమాలుచు ఉన్నాం. శ్రీసభకు ఊడిగం చేస్తున్నటువంటి గృహస్థ క్రైస్తవులందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాటి దివ్య గ్రంథ పఠనముల ద్వారా ప్రభువు నామమున వచ్చేటువంటి వాడు ప్రత్యేకముగా ఆశీర్వదింపబడినటువంటి వారు. వారిని ఆదరించినచో మీరును మీ కుటుంబాలన్నీ కూడా దైవీకమైనటువంటి ఫలాలను పొందుతారు అన్నటువంటి విషయాలను మాకు నేర్పుతున్నారు. ముఖ్యముగా అతిథి మర్యాదలను పాటించడం ద్వారా, అతిథి సత్కార్యములను చేయడం ద్వారా మీకు స్వయముగా చేస్తున్నామనేటువంటి భావనను మాకు కల్పించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్య బలి పూజలను సమర్పించినటువంటి దివ్యవాణి కుటుంబీకులను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ప్రత్యేకముగా మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను, స్థిరనిధి దాతలను, ఇంకా 2 చేపలు 5 రొట్టెల ద్వారా సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని దీవించమని మిమ్మల్ని బ్రతిమాలుచు ఉన్నాం. ప్రభా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి పరిచర్య శుభవార్తలో మేము సైతం పాల్గొంటున్నామన్నటువంటి భావనతో వారిని మీరు ఎంతగానో ప్రేరేపించి ఉన్నారు. కావున ప్రభా, వారు అందించినటువంటి మేలులను బట్టి దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ నూతన భవన నిర్మాణం కోసం, భవన సముదాయం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. గతంలో ప్రభువా 8 సంవత్సరాల క్రితము దివ్యవాణి టీవీ ఛానల్ మీరు నిర్మాణం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు భవనమును మేము నిర్మాణం చేసుకొని చూడగా అనేకమైనటువంటి దాతలను పంపించమని అడుగుతున్నాం. వారి యొక్క దాతృత్వము నుండి, వారి ప్రేమ కారుణ్యము నుండి, వారు అందించేటువంటి వారి ద్వారా ఈ పవిత్రమైనటువంటి పరిచర్య ప్రపంచ నలుమూలల వెదజల్లబడుతుంది. ఈ పరిచర్యలో నేను సైతము సాయం చేస్తున్నటువంటి ఆలోచన వారు కలిగించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాథ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ.
ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ఏలువారా వారి నామస్తులను మన యొక్క వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రుడైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచు ఉన్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కు నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరము నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన హోసన, మహోన్నతమున హోసన హోసన, మహోన్నతమున హోసన హోసన, మహోన్నతమున హోసన హోసన. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన హోసన, మహోన్నతమున హోసన హోసన, మహోన్నతమున హోసన హోసన,
మహోన్నతమున హోసన్న హోసన్న. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. మీరే పరిశుద్ధుల్. మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పోలాంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన
సర్వేశ్వరా. పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధనకు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను మీ ఇంటి ప్రవేశించగలిగిన పాత్రను గాను మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన నిత్య జీవితంలో కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుట ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జాబిల్లి అందం నా యేసు అందం నే కంటినే, వెన్నెల వెలుగు ఆ యేసు చూపు నే కంటినే. జాబిల్లి అందం నా యేసు అందం నే కంటినే, వెన్నెల వెలుగు ఆ యేసు చూపు నే కంటినే.
చూచితి నేను చూచితి ఆయన కళ్ళు చూచితి చూచితి నేను చూచితి ఆయన కళ్ళు చూచితి కరుణను కురిపించు నేత్రముల్ ఆ నేత్రముల్ కరుణను కురిపించు నేత్రముల్ ఆ నేత్రముల్ నామదిలో చెరగని ముద్ర వేసెనులే నామదిలో చెరగని ముద్ర వేసెనులే జాబిల్లి అందం నా యేసు అందం నే కంటిని వెన్నెల వెలుగు ఆ యేసు చూపు నే కంటిని. పునీత్ ఇన్యాస్వారి గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతుల్లో దొరక్కుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపముగా ఉండమని నిన్ను బ్రతిమాలుచూ ఉన్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి దివ్యవాణి టీవీ ఛానల్లో ఈ బలి పూజకు సహకరించినటువంటి గాయక బృందం సుధాకర్ సారు, వైజాగ్ మేత్రాసనం బుచ్చిరాజుపాలెం విచారణ నుండి వారి సతీమణి వారి బిడ్డ ముగ్గురు కలిసి ఈ బలి పూజలో మనకు సహకరించి ఉన్నారు. కావున దివ్యవాణి కుటుంబం నుండి యాజమాన్యం నుండి వారికి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డియర్స్. జగతికి జననివి నీవే, పరలోకరానివి నీవే. జగతికి జననివి నీవే, పరలోకరానివి నీవే. జగతికి జననివి పరలోకరానివి, నరులను నమ్మిక నీవే. జగతికి జననివి పరలోకరానివి, నరులకు నమ్మిక నీవే. జగతికి జననివి నీవే, పరలోకరానివి నీవే.